ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 జూలై 2 మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉండబోతుంది. వ్యాపారస్తులు వారి సమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. అయితే ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు మద్యపానాలకి దూరంగా ఉండండి. ఆల్కహాల్ ని అస్సలు త్రాగకండి, అది మీ నిద్రని పాడు చేయవచ్చును. అలాగే విశ్రాంతి కోసం పిల్లలతో కొద్దిగా సమయాన్ని గడపండి. ఇంకా ఈ రోజు ధనము ఏ సమయంలోనైనా అవసరం కావచ్చు, కావున వీలైనంత వరకు పొదుపు చేయండి. అనవసరంగా ఖర్చులు చేయకండి. ఈ రోజు మిథున రాశి వారికి సమయం టెన్షన్లతోనే గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. మీ ప్రేమ ఒకవైపు ఆకర్షణ, ఇంకోవైపు తలనొప్పి తెస్తుంది. అలాగే మీరు పనిచేసే చోట తలెత్తే కష్టాలు సమస్యలకి సరైన వేళకి సహోద్యోగుల నుండి సహాయం అందగలరు. ఇది మీకు వృత్తిపరంగా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేదంటే ఆసుపత్రిలో పాలవుతారు. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.